హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గురించి అయితే శుభవార్త అయితే వచ్చేసింది. అఫీషియల్గా మనకి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రైతులకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. ఎప్పటి నుంచి జమ చేస్తుంది, అలాగే ఎంతమందికి జమ చేస్తుంది అనేది పూర్తి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. రైతు రుణమాఫీ అయితే సెకండ్ స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. కాబట్టి రైతులకి రుణమాఫీ అయితే అయిపోతుంది. సో మాట్లాడుకునే దేని గురించి అంటే ఇప్పుడు మనమైతే భరోసా గురించి మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి రైతు బంధు పథకం కింద ప్రతి ఏటా 10,000 రూపాయలు అయితే వాళ్ళు కట్టెంకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత లేట్ ఎందుకు చేస్తుంది? రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే వానాకాలం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. పంటలు ఆల్రెడీ వేసేసారు. కాబట్టి ఈ వానలకి ఆ పంటలు కొంచెం నష్టమైతే అవుతుంది. పెట్టుబడి కూడా డబ్బులు లేవని చెప్తున్నారు. సో పెట్టుబడి కింద వచ్చేసి రైతులకి డబ్బులు ఖాతా ఎప్పుడో జమ చేస్తుంది. దానిపైన నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వము. సో మనకి 10వ తారీఖు నుంచి అయితే కమిటీ అయితే అంటే కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొన్ని చోట్లయితే సర్వే చేయడం అయితే జరిగింది. సో రైతు వర్క్షాప్స్ అనేది మనం ప్రతి జిల్లాలో అయితే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి సో జిల్లాల వారీగా అయితే మనకైతే సర్వే అయితే అయిపోయింది. నిన్నటితో లాస్ట్ అయిపోయింది. నిన్న రంగారెడ్డిలో కూడా సర్వే కంప్లీట్ చేసుకుంది. సో ప్రభుత్వానికి ఇప్పుడు ఏం చేసిందంటే సబ్ కమిటీలు ఇవన్నీ రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ మీటింగ్ జరిగేసి మనకైతే రైతు భరోసాని రైతుల ఖాతాలో అయితే అతి త్వరలో అయితే జమ చేస్తుంది కంపల్సరీ. ఒక్కసారి మీరైతే మనకైతే వర్క్షాప్స్ ఎక్కడెక్కడ నడిచాయో ఒకసారి చూపిస్తా చూడండి. మనకి ఖమ్మంలో వచ్చేసి 10వ తారీఖు, ఆదిలాబాద్ 11వ తారీఖు, మహబూబ్ నగర్ 12 జూలై 12 జరిగింది. వరంగల్ 15వ తారీఖు, సంగారెడ్డి, మెదక్ 16, 18 ఏమో నిజామాబాద్, 19 కరీంనగర్, 22 నల్గొండ, 23 రంగారెడ్డి. సో ఈ జిల్లాల్లో వచ్చేసి మనకైతే వర్క్షాప్ అయితే నడిపించారు. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి కొన్ని సమాచారం ఎంతవరకు భరోసా ఇవ్వాలనేది వాళ్ళైతే తెలుసుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి అయితే రైతులకైతే రైతు భరోసా అయితే ఇస్తుంది. దాంతోపాటు ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి ప్రభుత్వం రైతు భరోసా అయితే ఇవ్వబోతుంది. మనకి అసెంబ్లీ అయిపోయిన తర్వాత మన బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత పూర్తిగా తర్వాత మనకైతే దీని గురించి అయితే వచ్చేస్తుంది అప్డేట్. సో మనకి కేంద్రం నుంచి నిన్న అయితే ఎలాంటి బడ్జెట్ అయితే రాలేదని సీఎం గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాలో అతి త్వరలో అయితే జమ చేస్తుంది మనకి ప్రభుత్వము ఈ డబ్బులు అనేది. నాకు తెలిసిన మటుకైతే ఈ వీక్ అయిపోగానే నెక్స్ట్ వీక్ మండే నుంచి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుంది ప్రభుత్వం నుంచి రైతు భరోసా. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే